ఒక్కసారి ఒక బాంబు విసిరినట్లున్నది ఓపెనింగ్ ఎడ్డింగే ఆంధ్రజ్యోతిలో. అది ఎట్లా ఉన్నదంటే మరి నిజమైనటువంటి అద్భుతమైనటువంటి బాంబేనా అంటే సినిమా డైలాగ్ అది. తగ్గేదేలే అని చెప్పేసి బొక్కబోర్ల పడ్డాడు అల్లు అర్జున్. తగ్గేదేలే. మరి ఈ తగ్గేదేలే బొక్కబోర్ల పడుతుందా, నిజంగా ప్రజల పక్షాన నిలబడుతుందా, ప్రజల కోసం చేస్తుందా అనేటటువంటిది, అది ఏంది తగ్గేదేలే అనేటటువంటిది చూద్దాం. మరి అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే వేస్తాం. ప్రధాని మోదీ సమక్షంలో తేల్చి చెప్పిన ట్రంప్. మరి అంతే కదా, అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ రక్షణ సహా పలు అంశాలపై విస్తృత చర్చ. భారత్కు F-35లు ఇచ్చేందుకు సిద్ధమన్న ట్రంప్ 26/11 దాడి కేసు నిందితుడు తహవూర్ రానాను భారత్కు తక్షణమే అప్పగించనున్నట్లు ప్రకటన. అదేవిధంగా మరి 2030 నాటికి రెండు దేశాల మధ్య $500 బిలియన్ వాణిజ్యమే లక్ష్యంగా మిషన్ 500 ప్రకటన. మరి అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకోవడానికి సిద్ధం ట్రంప్తో మోదీ. మరి 119 మందితో నేడు అమృత్సర్కు మరో విమానం, ఆదివారం మరో విమానం వచ్చే అవకాశం. H-1B పునరుద్ధరణలో మరింత జాప్యం. డ్రాప్ బాక్స్ అర్హత 12 నెలలకు కుదింపు. భారతీయ దరఖాస్తుదారులపైనే తీవ్ర ప్రభావం. చూడు, అంటే కేవలము భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల మీదనే ఎక్కువ ప్రభావం పడేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. మరి చూడు, భారత ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప మిత్రుడిగా అభివర్ణించిన, ఆత్మీయ అలింగనాలు సుదీర్ఘ కరచాలనాలతో ఆహ్వానించిన, సుంకాల విషయంలో మాత్రం తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పేశారు. చూడు, తమ్ముడే ప్యాకట్టే అన్నట్లు.